మంచి మాటలు తలకెక్కవసలు. ఇది మాట్లాడితే అందరినీ కూడా అల్లరోడు అన్నాడు, చిల్లరోడు అన్నాడని ఈయన ఒక ఎపిసోడ్ పెట్టాడు. నేను మాట్లాడి ఏదో అల్లరి మాటలు మాట్లాడాను, చిల్లర మాటలు మాట్లాడాను అన్నాడు. సోషల్ మీడియాలో పెట్టకుండా నా పుస్తకమో లేకపోతే నేను లెటరో పోస్టులో ఆయన కబురు చేస్తే చర్చకు రమ్మని, అది చిల్లర వ్యవహారం అంటాడు అతను. ఈయన మాట్లాడి కుక్క, పంది, నక్క, ముసలోడు, అది ఇది బోడుగుండు 96 మాట్లాడారు వీళ్ళందరూ. అవన్నీ కూడా హుందాకాలమైన మాటలన్నమాట, దేవుడి ప్రతినిధులు మాట్లాడవలసిన మాటలు అన్నమాట అవి. ఇది మాట్లాడాడు. నేను దీంట్లో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చా మిత్రులారా, ఈ 2 గ్రూపులు కాకుండా ఇంకొక గ్రూపు వాళ్ళు ఉన్నారు, మాకు ఎదురుపడ్డారు వాళ్ళు. వాడికి నేను చెప్పింది ఏదో తెలియదు, ఆయన చెప్పింది ఏదో తెలియదు, బైబిల్ తెలియదు. ఈ మంద మల్యం దేవ సహాయం గారిని జై కొట్టే మంద కొందరున్నారు, అట్లాగే విజయ్ కుమార్ని జై కొట్టిన మంద కూడా కొందరున్నారు.